ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు 4 రోజుల పాటు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించబోతూ ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని బృందం హాజరు కాబోతూ ఉంది. ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళ కుమారుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్ గారితో పాటు ఏపీ ఎకనామిక్ ఫోరం డెవలప్మెంట్‌కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, పరిశ్రమ శాఖకు సంబంధించిన వాళ్ళు, ఐటీకి సంబంధించిన వాళ్ళు, చాలామంది ఉన్నతాధికారులతో కూడిన బృందం కూడా ఏపీ నుంచి పర్యటించబోతోంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ సర్కార్ తాజాగా ఆమోదించింది. సో అక్కడ పారిశ్రామికవేత్తలతో ఈ బృందం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అపార అవకాశాలు, కోర్స్ ప్రధానంగా అమరావతి చుట్టూ ఎక్కువ డిస్కషన్ ఉండొచ్చు, అండ్ స్మార్ట్ సిటీలని రకరకాల వాటి మీద గ్రీన్ ఎనర్జీకి సంబంధించి పెట్టుబడులను ఇన్వైట్ చేయడం కోసం అని చెప్పి ఈ బృందం పర్యటించబోతుంది. అండ్ 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దాదాపు ప్రతి సంవత్సరము కూడా దావోస్కు వెళ్ళి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఒకసారేమో వెళ్ళారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రతినిధి బృందం అయితే వెళ్తూ వస్తూ ఉండే. జగన్ గారి పీరియడ్లో విశాఖపట్నంలోనే వరల్డ్ గ్లోబల్ బిజినెస్కి సంబంధించి ఒక చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి నిర్వహించారు. భారీ ఎత్తున పెట్టుబడులను కూడా ఆహ్వానించారు. అండ్ చంద్రబాబు గారు ఆ నేతృత్వంలోని టీం దావోస్లో పర్యటించిన రోజులు, వాళ్ళ అక్కడ పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరిపిన రోజులు, ప్రతి మీటింగు అలా మీటింగ్ అయిపోగానే ఆంధ్రప్రదేశ్కి అయితే పెట్టుబడుల వరద బారుతూ ఉంటుంది. దానికి సంబంధించి టీడీపీ పత్రికలు, టీవీ ఛానళ్ళు 4 రోజులు బ్యానర్ హెడ్డింగులతో రకరకాల వార్తలు ఒక ఫ్లో అయితే ఖచ్చితంగా రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ జనాలు అయితే ఆ ఫ్లోను ఖచ్చితంగా తట్టుకోవాల్సి ఉంటుంది.